పర్యావరణాన్ని కాపాడే ప్రతి ఒక్క హక్కు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటాయి. మరొక ఇప్పుడు మనకి బెంగుళూరు గురించి మనం అందరం చూస్తూనే ఉన్నాం. ప్రతిసారి అక్కడ వర్షం పడినా సరే అక్కడ జనాలు ఎంత ఇబ్బందులు పడతారు. హైదరాబాద్లో కూడా సేమ్ అలాంటి సిచ్యువేషనే ఉంది. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఫ్యూచర్లో ఉండడానికి హైడ్రా స్థాపించబడింది. ఇది ఒక గ్రేట్ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా వరకు చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ని ఇప్పటికే రీఫర్బిష్ చేసింది హైడ్రా. అయితే ఇక్కడ చూసుకుంటే ప్రతి కోర్టు కూడా కోర్ట్స్కి సంబంధించి చూసుకుంటే ప్రతి కోర్టు కూడా కోర్ట్ ఆఫ్ రికార్డ్ కిందకు వస్తాయి. అంటే పవర్ టు పనిష్ ద కంటెంప్ట్ ప్రతి కోర్టుకి ఉంటుంది. కానీ కొన్ని ఆర్టికల్స్ లోబడి కోర్ట్స్ పనిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జరగలేదని చెప్పట్లేదు. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జరిగినప్పుడు ఖచ్చితంగా శిక్షించే అధికారం ఇక్కడ కోర్టుకున్నా కూడా కొన్ని ఆర్టికల్స్ ఆ శిక్షలు ఎంతవరకు ఉండాలి అనేది చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 12/1, 12/2 తీసుకుంటే ఖచ్చితంగా కూడా కోర్ట్స్కి సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జరిగినప్పుడు ఎయిదర్ 6 నెలలకు సంబంధించిన శిక్ష కానివ్వండి, లేకపోతే 2,000 రూపాయల జరిమానా కానివ్వండి విధించాలి. అండ్ ఎటువంటి సందర్భాల్లో అయినా సరే కోర్టు ధిక్కరణ జరిగినప్పుడు ఈ 2 నిబంధనలు తప్ప, ఈ 2 శిక్షలు తప్ప మరే శిక్ష కూడా విధించకూడదు అని చెప్పి ప్రెసిడెంట్ మనం మాట్లాడుకున్న కోర్ట్ ఆఫ్ రికార్డ్ చాలా స్పష్టంగా చెప్తోంది. అయితే ఇక్కడ రంగనాథ్ను ఇమీడియట్గా తొలగించేసి వేరే వాళ్ళతో రీప్లేస్ చేయాలి అని కోర్ట్ ఆర్డర్ ఇవ్వటము కంప్లీట్గా కూడా ఎగ్జిక్యూటివ్ రూల్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జిక్యూటివ్ డొమైన్ ఉల్లంఘనగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్గా డివిజన్ బెంచ్కు వెళ్తాము అని చెప్తుంది. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుందో చూడాలి. హైడ్రా ఏర్పాటు, హైడ్రా ఇప్పటిదాకా సాధించిన విజయాలు, హైడ్రా ఇప్పటిదాకా ఎదుర్కొన్న విమర్శలు, హైడ్రా భవిష్యత్తు ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా మనం మాట్లాడుకుంటే, ప్రభుత్వం ఏర్పడగానే హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా ఒక మంచి ఇనిషియేషనే. ఎందుకంటే ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించరు. ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకోవద్దు అని ఎవరు అనరు. కాకపోతే దాంట్లో వచ్చేటువంటి సవాళ్ళు ఏంటి, దాంట్లో పేదలు ఎంత ఇబ్బంది పడ్డారనేదే చాలా వరకు రైజ్ చేస్తారు. అది ఎవరైనా ప్రతి ఒక్కరిని కదిలించిందే. ఎందుకంటే కొన్ని చోట్ల ఉన్న పళంగా మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మేము కొన్ని ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాము, అయినప్పటికీ కూడా మమ్మల్ని బలవంతంగా లాక్కొని బయటికి వేశారని చాలా విపరీతంగా రోధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇటువంటి విమర్శలు కొన్ని ఎదుర్కొంది. అయితే హైడ్రా సాధించినటువంటి విజయాలు ఏంటో కొంత ఒకసారి మనం మాట్లాడుకుంటే, మొత్తం 3,325 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి విముక్తి చేసింది. రికవరీ చేసిన భూముల మార్కెట్ విలువ ఎంత అంటే 1,50,000 కోట్లు. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించినటువంటి 1,378 అక్రమ నిర్మాణాలని హైడ్రా కూల్చేసింది. చెరువు శిఖం కావచ్చు, బఫర్ జోన్లలో 454.11 ఎకరాల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది హైడ్రా. అలాగే ఆక్రమణకు గురైనటువంటి 90.39 ఎకరాలు, అంటే 90 ఎకరాల 39 గుంటలు, దాదాపుగా 91 ఎకరాలని, ఆ పార్కు స్థలాల్ని మొత్తం రక్షించింది. ప్రజా రవాణాకు ఆటంకంగా ఉన్నటువంటి 62.18 ఎకరాల రోడ్లు, ఫుట్పాత్ ఆక్రమణల్ని తొలగించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే నిజంగా చాలా వరకు ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడింది. కానీ ఎందుకు విమర్శలకు గురైంది హైడ్రా అంటే, చాలా వరకు అంటే నిజంగా ఒక కస్టమర్గా అన్నీ సక్రమంగా ఉన్నాయి కావచ్చు, అన్ని అనుమతులు ఉన్నాయి కావచ్చు అనుకొని ఓ ఫ్లాట్ కానీ ఓ విల్లా కానీ కొనుక్కుంటారు. కానీ తర్వాత అది అక్రమ నిర్మాణం అని తెలిస్తే వాళ్ళు ఎంతో పైసా కూడబెట్టుకొని బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటే వాళ్ళ ఇండ్లను కూలగొట్టినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అక్కడ చాలా వరకు తీవ్రంగా హైడ్రా అయితే విమర్శలు ఎదుర్కొంది. బట్ నేను రంగనాథ్ ఫ్యూచర్ ఏందనేది మళ్ళీ మనం మాట్లాడదాం. ఎస్, ఇక్కడ